చాలా ఆనందంగా ఉంది. प्रेज द लॉर्ड। बहुत ही आनंद है, बहुत खुशी है। ఈ వారమంతా ఆనందంగానే ఉంది. इस सप्ताह पूरा खुशी था। చాలా డిసిప్లైన్ గా बहुत ही क्रम अनुसार, बहुत ही अनुशासन से, ప్రతి సమయం కూడా డిసిప్లైన్ గా మెయింటైన్ జరిగింది. हर एक समय का जो है अनुशासन किया गया है डिसिप्लिन से। మాటి మాటికి గడియారం చూసుకోవడమే. और बार बार केवल समय ही देखना पड़ता था। నా టైం ఎప్పుడు వస్తుంది, मेरा समय कब आएगा, మాటి మాటికి టైం చూసుకోవడమే. बार बार मैं समय देखना पड़ता था। దేవుని సన్నిధిలో మోకరించిన తర్వాత ఏం తెలిసేది కాదు. परमेश्वर के सम्मुख में घुटने टेकने के बाद कुछ पता ही नहीं चलता था। ఎంత ఆనందం అంటే మహానందం. इतना खुशी की बहुतायत की खुशी। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर की स्तुति हो, हालेलुया। ఈ గంట ప్రార్థన కంటిన్యూగా ఉంటే చాలా మంచిదని నా యొక్క ఉద్దేశం. इस 1 घंटे की प्रार्थना अगर कंटिन्यूसली रहे तो मुझे बहुत ही खुशी होगा। దేవుని సేవకురాలు మీకు చెప్పినా చెప్పకపోయినా మీకు ఇష్టం ఉంటే చేయండి. अगर परमेश्वर की सेवक की बोले या ना बोले, अगर आपको पसंद है तो आप जरूर करिएगा। ఒకవేళ చెప్పితే విధేయులై దాన్ని కంటిన్యూ చేస్తే గొప్ప ఆశీర్వాదం. अगर बोलते हैं उसके अधीन होकर के करते हैं, ये आपके लिए बहुत ही आशीष की बात है। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर की महिमा हो, हालेलुया, హల్లెలూయా. हालेलुया। సందేశం చాలా పెద్ద సందేశం తెచ్చాను. చిన్నది చెప్పాలో ఏం చేయాలో నాకు తెలియట్లేదు. वो बहुत ही बड़ा संदेश है, इसको मैं छोटे से कैसे बताऊं, मुझे कुछ समझ में नहीं आता। మన సందేశం పేరు, हमारा परमेश्वर का वचन का संदेश का जो नाम है गाड्स ग्लोरी एंड मैन्स डोमिनियन. परमेश्वर की महिमा और मनुष्य का राज्य। ఆమేన్, హల్లెలూయా. हालेलुया। ఇది రెండు భాగాలుగా ఉంటది. రెండు భాగాలు ఒకసారి చెప్తేనే అర్థం అవుతుంది. ये 2 भाग है, 2 भाग को अच्छे से बताएं तभी समझ में आएगा। ఒక భాగం చెప్తే ఇంకొక లాగా ఉంటుంది, अगर एक भाग को कहें तो एक ఇంకొక तरह భాగం समझ में చెప్తే आएगा, ఇంకొక లాగా మెసేజ్. और दूसरे भाग को बताएं तो दूसरी तरह समझ में आएगा। ఏదైనాను మనకు ఆశీర్వాదం కలిగించే సందేశం. जो भी हो, हमें आशीष देने का ही संदेश है। పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడే దినం సమయం. पवित्र आत्मा परमेश्वर इस दोपहर के समय में हमसे बात करने का समय है। కీర్తన గ్రంథం भजन संगीत 8వ కీర్తన 8वां भजन संगीत 9 వచనాలు ఉన్నాయి. 9 वचन रहेंगे। 9 వచనాలు కూడా చదువుకుందాం. తెలుగు చదివేవారు తెలుగులో, హిందీ చదివేవారు హిందీలో, ఇంగ్లీష్ చదివేవారు ఇంగ్లీష్ లో చదివేసుకుందాం. इसमें 9 वचन है, जो तेलुगु पढ़ते हैं, जो हिंदी पढ़ते हैं, अपने अपनी भाषा में पढ़ेंगे। నేను ప్రారంభిస్తాను, మీ భాషలో మీరు చదువుకోండి. अब मैं प्रारंभ करता हूँ, अपनी अपनी भाषा में पढ़िएगा। యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అని ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఎప్పటివాడు, నీవు నరపుత్రుని దర్శించడం వాడు ఎప్పటివాడు. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావంతో వాని కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించు వాటన్నిటిని వారి పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. आमीन, हालेलुया। యెహోవా మా ప్రభువా, है यहोवा हमारे प्रभु। ప్రారంభము యెహోవాతో ప్రారంభమవుతుంది. प्रारंभ जो है यहोवा ही से प्रारंभ होता है, ముగింపు యెహోవాతో ప్రారంభం. और समाप्ति जो है यहोवा से ही समाप्त యెహోవా होता మా है। ప్రభువా, यहोवा है हमारे प्रभु। భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. तेरा नाम सारी पृथ्वी पर क्या ही प्रतापमय है। యెహోవా మా ప్రభువా, है यहोवा हमारे प्रभु। ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా,
आकाश अपना वैभव स्वर्ग पर दिखाया है। భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. तेरा नाम सारी पृथ्वी पर क्या ही प्रतापमय है। దేవుని నామము ఆకాశములోను భూమి మీదను ప్రభావము గలది. परमेश्वर का नाम आकाश और पृथ्वी में बहुत ही प्रभावशाली और ఆయన प्रतापमय है। మహిమ గల నామము उनका महिमा से भरा हुआ नाम, ఆకాశములో అని తెలుగులో వ్రాయబడి ఉన్నది. और आकाश जो तेलुगु में जैसा लिखा है कि పరలోకములో ఆయన మహిమ, स्वर्ग में उनकी महिमा, భూమి అంతటా ఆయన యొక్క ప్రభావము सारी पृथ्वी पर उनका प्रभाव ఎంత గొప్పది. कितना महान है। కీర్తనగాడు వర్ణించలేకపోతున్నాడు. संगीतकार जो उसका वर्णन नहीं कर पाता। ప్రభువా నీ మహిమ ఎంతో గొప్పది. है प्रभु तेरे महिमा तो నీ बड़ी మహిమను महान है, నేను వర్ణించలేను. मैं उसकी वर्णन भी नहीं कर पाता। హల్లెలూయా. हालेलुया। ఇశ్రాయేలు ప్రజలు ఆయన మహిమను వర్ణించడానికి పాటే పాడారు. इजरायली लोग जो उनके महिमा का वर्णन करने के लिए गीत ही गा दिए। హల్లెలూయా. हालेलुया। నీ మహిమాతిశయమునా సగులా చేసి చేతవలే దహించెదవు. నీ పైలే చువారిని యెహోవాను గానము చేసెదము ఏకముగా ఆయనను రక్షకుడాయనే ఆయన మహిమా పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు। హల్లెలూయా. हालेलुया। ఆయనే మన దేవుడు. वही हमारा परमेश्वर है। ఆయనను మనము ఎలా వర్ణింపగలము? उनको हम कैसे वर्णन कर सकते हैं उनके ఆయనను बारे మనము में? వర్ణింపలేము. उनके बारे में हम वर्णन करने के लिए हमारे पास बोल नहीं है। భూమి అంతటా ఆయన నామము ఎంతో ప్రభావము इस గలది. सारी पृथ्वी पर उनका नाम बहुत ही प्रतापमय और प्रभावशाली है। శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై. రెండవ వచనం. दूसरा वचन 8वां। పిల్లల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలం నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. तूने अपने बहरियों के कारण बच्चों और दूध पियाओं के द्वारा सामर्थ की नींव डाली है, ताकि तू शत्रु का पलटा लेने वालों का रोक रखे। యేసు ప్రభు ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు यीशु मसीह जब देहधारी के रूप में इस पृथ्वी पर आया, ఈ వాక్యము యెరూషలేములో నెరవేరింది. उनका वचन यरूशलेम में पूरा हुआ। యాజకుల మధ్యలో, ప్రధాన యాజకుల మధ్యలో, శాస్త్రుల మధ్యలో और प्रधान याजकों के शास्त्रियों के बीच में పిల్లలు హోసన్నా హోసన్నా అనే వారి కేకలు और వేస్తున్నారు. बच्चों जो है होसन्ना होसन्ना कर कर चिल्ला कर गीत దావీదు गा रहे కుమారునికి थे। జయమని కేకలు వేస్తున్నారు. दावीद के पुत्र का जय होकर के गीत गा रहे थे। హల్లెలూయా. हालेलुया। ఆ సమయంలో ప్రధాన యాజకులు శాస్త్రులు అందరూ చూసి उस समय में प्रधान याजक और शास्त्रियों लोग देखकर వాళ్ళు అంటున్నది నీకు వినపడ్డలేదా? वो कह रहे हैं कि क्या तुझे सुनाई नहीं दे रहा? దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर के नाम की महिमा हो। వారు ధర్మశాస్త్ర పండితులేనే గాని దేవుని లేఖ వారు వెరిగరు. वो जो है धर्म व्यवस्था के पंडित है, लेकिन वो व्यवस्था ही नहीं जान पाए ठीक కీర్తన तरह। గ్రంథంలో దేవుడు వారిని రాయించి పెట్టాడు. क्योंकि भजन संगीत में साफ साफ के रीति पर लिखा गया है। మత్తయి సువార్త 21వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట ఉంటది. मत्ती सुसमाचार 21वां अध्याय 16वें वचन में ये बात रहेगी। శాస్త్రులు వారు పరిచయులు ప్రధాన యాజకులు అడుగుతారు ఆయన్ని. और शास्त्री और फरीसी लोग जो है उनको पूछेंगे, వారు చెప్పుచున్నది నీకు వినపడడం లేదా? वो जो कह रहे हैं कि आपको सुनाई नहीं देता। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा వారు हो। శాస్త్రులకు వారికి ఎలాగుందంటే उनके शास्त्रियों को कैसा लग रहा है कि దేవుని వీరు మహిమ పరచడం లేదు, ये लोग जो है परमेश्वर की महिमा नहीं कर रहे కానీ ఆ हैं, పిల్లలు దేవుని మహిమ పరుస్తున్నారు. लेकिन वे बच्चों जो है परमेश्वर का ही महिमा कर रहे हैं, మెస్సయాను మహిమ పరుస్తున్నారు. मसीहा को महिमा कर रहे हैं। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की नाम की ही महिमा हो। హల్లెలూయా. हालेलुया। నీవు కలుగు చేసిన 3వ వచనం, నీ చేతి పని అయిన ఆకాశమును నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను చూడగా
నీవు మనుషుని నీవు జ్ఞాపకం మనుషుని చేసుకొనుటకు జ్ఞాపకం వాడు చేసుకుంటకు ఏపాటివాడు? వాడే పడ్డవాడు. जब मैं आकाश को जो तेरे हाथों का कार्य है और चंद्रमा और तारंगन जो तूने नियुक्त किया है, देखता हूँ कि तू मनुष्य क्या है कि तू उसका स्मरण रखे, నరపుత్రుని దర్శించుటకు వాడే పడ్డవాడు. और आदमी क्या है कि तू उसकी सुधि ले, నీవు దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. क्योंकि तूने उसको परमेश्वर से थोड़ा ही कम बनाया है, దేవుని కంటే కాదు. परमेश्वर से अधिक नहीं। అసలు ట్రాన్స్లేషన్ లో దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేయబడ్డాడు. असल ट्रांसलेशन अनुवाद में स्वर्गदूतों से थोड़ा कम बनाया है। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। ఆయన యొక్క పోలికలు, ఆయన స్వభావములు, ఆయన రూపులు ఆయన వల్లే చేసుకున్నాడు. उनके स्वरूप में, उनके समान, उनके स्वरूप में वो हमें बनाया है। మహిమలో కాదు, ఆయనను మహిమా ప్రభావములతో కిరీటము ధరింపజేస్తాడు దేవుడు ఆదాముకు. लेकिन जो आदाम को जो है महिमा और प्रभाव से और नाम से भरा है, భూమి మీద ప్రతి జంతువు మీద ఆయనకు అధికారం ఇచ్చాడు. और पृथ्वी के ऊपर हर एक पशु और जानवर के ऊपर उनको अधिकार दिया। నీవు ఏలెదవు, तू उसके ऊपर राज्य करेगा, మ్యాన్స్ డొమినియన్ और చెప్పబడిన उसके మాట ऊपर అది. राज्य करेगा तो हुकूमत నీవు करेगा। భూమిని ఏలెదవు. इस पृथ्वी के ऊपर तू राज्य करेगा। కానీ మానవుడు తన ఏలికను పోగొట్టుకున్నాడు. लेकिन मानव जो है अपने अधिकार को खो दिया, अपने राज्य को खो దేవుడు दिया। మహిమా ప్రభావములతో ఆయన కిరీటము ధరింపజేస్తాడు. परमेश्वर महिमा और प्रभाव से उसको जो है मुकुट पहनाया है। నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారం तेरे ఇచ్చాడు. हाथों के काम के ऊपर अधिकार दिया है। దేవుడు చేసిన ప్రతి పని మీద, परमेश्वर जो जो काम किया है, సృష్టి అంతటి మీద మానవునికి అధికారం ये ఇచ్చాడు. सारी सृष्टि के ऊपर मनुष्य को, मानव जाति को अधिकार दिया है। దేవునికి స్తోత్రం. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। సముద్ర మార్గంలో సంచరించే వాటన్నిటినీ వాని పాదముల కింద ఉంచి ఉన్నావు. और आकाश के पक्षी और समुद्र की मछली, जितने जीव जन समुद्र में चलते हैं, तूने उसके ऊपर अधिकार दिया है। ఆది కాండం మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము उत्पत्ति का पुस्तक पहला अध्याय చూడండి. 26వ వచనం చూద్దాం. हम 26वां वचन हम पढ़ेंगे, देखेंगे एक बार। దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను. చాలు. దేవునికి స్తోత్రం. హిందీలో కూడా చదువు. फिर परमेश्वर ने कहा, हम मनुष्यों को अपने स्वरूप के अनुसार अपनी समानता में बनाए, और वे समुद्र की मछलियों और आकाश के पक्षियों और घरेलू पशुओं और सारी पृथ्वी पर और सब रेंगने वाले जंतुओं पर जो पृथ्वी पर रेंगते हैं अधिकार रखे। దేవుడు సమస్తము పైన అధికారం ఇచ్చాడు. परमेश्वर सबके ऊपर अधिकार दिया है। సమస్తమును ఏలుదుగా అన్నాడు. सबके ऊपर अधिकार रखेगा। హల్లెలూయా, हालेलुया। దేవునికి మహిమ కలుగును గాక. केवल परमेश्वर का ही महिमा हो। ఆకాశములో ఆయన యొక్క మహిమ, आकाश में उनकी महिमा, భూమి అంతటా ఆయన యొక్క నామ ప్రభావం ఎంతో గొప్పది. इस सारी पृथ्वी के ऊपर उनका नाम कितना ही प्रतापमय ఈ है। ప్రభావ మహిమలన్నీ మానవునికి ధరింపజేశాడు. ये सारी प्रभाव, ये सारी महिमा, ये सारी आदर मनुष्य के ऊपर धारण किया परमेश्वर ఎంత ने। గొప్ప ఆధిక్యత మానవునికి ఇచ్చాడు దేవుడు. कितना सौभाग्य जो है परमेश्वर ने इस मनुष्य जाति को दिया, కానీ దాన్ని పోగొట్టేసుకున్నాడు. लेकिन उसे खो दिया। దాన్ని మరలా మనకు తిరిగి ఇవ్వడానికే ఆయన మరలా రావాల్సి వచ్చింది. उसे दोबारा हमें देने के लिए ही परमेश्वर खुद इस पृथ्वी पर आना पड़ा। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। కీర్తనకారుడు 48వ కీర్తన 10వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, और 48 का भजन संगीत जो कहता है, దేవా నీ నామము ఎంతో గొప్పది, నీ కీర్తి భూదిగంతముల వరకు అంత గొప్పది. 48:10 और 48 का 10 है, परमेश्वर तेरे नाम के योग्य तेरी स्तुति परमेश्वर पृथ्वी की चोर तक होती है, तेरा दाहिना हाथ धर्म से भरा है। దేవునికి మహిమ కలుగును గాక. हालेलुया। యెహోవాను గూర్చి ఇక్కడ కొన్ని మాటలు మనం చూద్దాం. हम जो है यहोवा के बारे में हम कुछ बातों को हम देखेंगे। 86వ కీర్తన 11వ వచనం, 86 भजन संगीत 11वां యెహోవా वचन, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము.
నీ మార్గము నాకు భయపడినట్లు నీ నామమునకు భయపడినట్లు నా హృదయమును ఏకదృష్టి కలుగజేయము. है यहोवा, अपना मार्ग मुझे दिखा, तब मैं तेरे सत्य मार्ग पर चलूंगा। मुझको एक चित्त कर कि मैं तेरे नाम का भय मानूं। है प्रभु, है मेरे परमेश्वर, मैं अपने संपूर्ण मन से तेरा धन्यवाद నీ करूंगा। సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు तेरा सत्य का अनुसरण कर कर मैं चलने के నీ लिए మార్గము నాకు బోధించు. तेरे मार्ग को मुझको దేవుని सिखा। సత్య మార్గంలో మనం నడవాలంటే परमेश्वर की सच्चाई के मार्ग पर हमें चलना है దేవుని तो మార్గాలు మనకు బోధింపబడాలి. परमेश्वर का मार्ग जो है हमें सिखाया जाना ఆయన है। ఏ మార్గంలో మనం నడుచుకుంటే ఆయన సత్యమును అనుసరించి నడుచుకొనగలం. जो मार्ग पर हम चलते हैं तब जो सच्चाई से उन पर चलते ఆయన हैं, సత్య మార్గమును మనము తెలుసుకొనగలము. हम जो उसके सच्चाई का मार्ग को हम जान सकते हैं। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। సత్య మార్గాలు మనకు బోధించబడాలి. सच्चाई के मार्ग जो है हमें సత్య उपदेश होना है। సత్య మార్గము బోధించే బోధకులు మనకు కావాలి. सच्चाई के मार्ग का उपदेश देने वाले उपदेशक हमें चाहिए। 145వ కీర్తన మొదటి వచనం 21వ వచనంలో 145 भजन संगीत 21 भजन संगीत। నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, సర్వ శరీరులు అందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము స్తుతించుదురుగాక. मैं यहोवा की स्तुति करूंगा और सारे प्राणी उसके पवित्र नाम को सदा सर्वदा धन्य कहते रहे। దేవుని నామము నిత్యము స్తుతించబడాలి. परमेश्वर के नाम जो है नित्य हमेशा स्तुति होना ఆయన है। నామము నిత్యము మనము స్తుతించినప్పుడు उनका नाम को हम हमेशा के लिए जब स्तुति करते हैं, మనము గొప్ప ఆశీర్వాదం పొందుతాం. हम बहुत ही बड़ी आशीष को हम पाएंगे। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కీర్తనలో మొదట యెహోవా మా ప్రభువా అని వ్రాయబడ్డారు. और जो भजन संगीत में पहला जो है हमारे यहोवा, ముగింపులో యెహోవా మా ప్రభువా. और समाप्त में यहोवा हमारे प्रभु। యెహోవా అనే నామము यहोवा जो नाम है, ఆయన గుణములను उनके गुण उनके जो है ఆయన गुण को, స్వభావమును తెలియపరుస్తుంది. उनके स्वभाव को, उनके गुण को बताता है। దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించిన వ్రాయబడ్డారు. परमेश्वर यहोवा इस मिट्टी से जो है मनुष्य को बनाया है। దేవుడైన యెహోవా. परमेश्वर यहोवा, ఆమేన్. आमीन। యెహోవా ఆయనకు ఒక బిరుదు ఉంది. यहोवा जो उनका एक नाम है, దేవునికి ఒక బిరుదు ఉంది. परमेश्वर के लिए एक नाम है। యెహోవా పేరులో అనేకమైన గుణములు ఉన్నవి, यहोवा के नाम के अंदर ये बहुत सारे गुण है, అనేక స్వభావములు ఉన్నవి. बहुत तरह तरह के स्वभाव है। దాని గురించి మనం తెలుసుకుందాం. उसके बारे में हम जानेंगे। మొదటి इसलिए ఆది కాండం 22వ అధ్యాయము उत्पत्ति का पुस्तक 13, 14 వచనాల్లో 13वां वचन और 14वें वचन में అబ్రహాము తన కుమారునితో అన్న మాటను ఇక్కడ వ్రాయబడి ఉంది. అబ్రహాం కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడింది. అబ్రహాం వెళ్లి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాం ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. యెహోవా ఈరే. तब अब्राहम ने आंखें उठाई और क्या देखा कि उसके पीछे एक मेढ़ा अपने सिंहों से एक झाड़ी में फंसा हुआ है। अतः अब्राहम ने जाके उस मेढ़े को लिया और अपने पुत्र के स्थान पर उसे होम बलि करके चढ़ाया। अब्राहम ने उस स्थान का नाम यहोवा ईरे। యెహోవా ఈరే అంటే यहोवा ईरे का मतलब యెహోవా పర్వతం మీద చూచుకొనును. यहोवा इस पर्वत के ऊपर देख लेगा। ఆమేన్. आमीन। యెహోవా ఈరే అనగా यहोवा ईरे का పర్వతం మీద मतलब చూచుకొనును. परमेश्वर पर्वत के ऊपर देख लेगा। ఆయనకు మరొక పేరు ఉంది. उनका और एक नाम है యెహోవా రఫా. यहोवा राफा। యెహోవా బాగు చేయును. यहोवा ठीक करने वाला है। ఈ వచనాలన్నీ మనం చదువుకుంటూ వెళ్తే లేట్ అవుతుంది. ये सारे वचन अगर पढ़ेंगे तो लेट నిర్గమ होगा। కాండం 15వ అధ్యాయం 16 వచనం మీరు నోట్ చేసుకోండి. निर्गमन की पुस्तक 15वां अध्याय 16वां वचन। యెహోవా రఫా. यहोवा राफा, యెహోవా బాగు చేయును. यहोवा ठीक करेगा, స్వస్థపరచును. सब कुछ ठीक
ठीक करेगा और चंगाई करेगा। స్వస్థపరచు యెహోవా. चंगाई देने वाला परमेश्वर, దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। యెహోవాకు మరొక పేరు ఉంది. यहोवा का और एक नाम है యెహోవా నిస్సి, यहोवा निस्सी, యెహోవా విజయము లేక ధ్వజము. और यहोवा विजय देने वाला, जय देने वाला। నిర్గమకాండ 17 అధ్యాయము निर्गमन की पुस्तक 17वां अध्याय 15వ వచనం. और 15वां वचन। తరువాత మోషే ఒక బలిపీఠం చాలు చదవకలేదు. యెహోవా షాలోమ్, यहोवा शालोम, యెహోవాయే నా శాంతి యొక్క సమాధానం. यहोवा ही मेरा शांति का राजकुमार है, యెహోవా నా సమాధానం, यहोवा ही मेरी शांति है, యెహోవా నా శాంతి. यहोवा ही मेरी शांति है। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। యెహోవా నిశ్చయ, యెహోవా షాలోమ్ అనగా యెహోవా నా శాంతి యొక్క నా సమాధానం. यहोवा शालोम का मतलब परमेश्वर ही मेरा समाधान और मेरी शांति है। యెహోవా సిద్కెను, यहोवा सिद्केन, యెహోవా సిద్కెన్ అంటే యెహోవా మన నీతి. यहोवा सिद्केन का मतलब यहोवा ही हमारा धार्मिक యెరెమయా है। 23:6 వచనం. और जो जेरेमिया जो है 23 और 26, యెహోవా షాలోమ్ కి యూదా పత్రిక జడ్జెస్ 6వ అధ్యాయము 24. और 6 और 24 का जो न्याय के पुस्तक में है। న్యాయాధిపతులు 6వ అధ్యాయం 24వ వచనం. न्यायों के पुस्तक 6 अध्याय 26वां वचन। 6వది యెహోవా షమ్మా. और 6 जो है यहोवा शम्मा। ఎజెకియేలు 48వ అధ్యాయము 35వ వచనం. ఆఖరి అధ్యాయము ఆఖరి వచనము. हेजकेल के पुस्तक 48वां अध्याय 35वां वचन, जो हेजकेल पुस्तक में आखिरी अध्याय और आखिरी वचन है। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। యెహోవా షమ్మా, यहोवा शम्मा, యెహోవా ఉండే స్థలము. यहोवा रहने वाला स्थान। ఆమేన్. आमीन। ఈ 6 కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ये 6 जो है बहुत ही महत्वपूर्ण विषय है। ఇవన్నీ కూడా యేసు ప్రభు ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ये सब जो है जब यीशु मसीह देहधारी के रूप में इस पृथ्वी पर आया, వీటన్నిటిని కూడా నెరవేరుస్తూ ఆయన ప్రత్యక్షమయ్యాడు. ये सब कुछ पूरा करते हुए अपने आप को प्रकट किया, ఆయన యెహోవాలో నుండి వచ్చిన ఆయన. क्योंकि वह यहोवा में से आया है। హల్లెలూయా. हालेलुया। ఆయనలో నుండి బయలు వెళ్ళనని क्योंकि రాయబడింది. उनमें से निकल कर आया है। ఆమేన్. హిందీలో అలా ఉంటుంది, ఉన్మే సే నికల్ కర్ ఆయా. हालेलुया। ఆయనలో నుండి బయలుదేరి వచ్చాడు. उनमें से ही वो निकल कर आया है। ఎవరి నుండి? किससे? యెహోవాలో నుండి యెహోవా బయలుదేరి వచ్చారు. यहोवा में से यहोवा ही निकल कर आया। ఆయన పాత నిబంధనలో యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యారు. और जो पुराने नियम में यहोवा के दूत के रूप में प्रकट हुआ, ఏంజెల్ ఆఫ్ ద లార్డ్. और जो है यहोवा का ఆయన दूत, యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యారు. यहोवा के दूत के रूप में प्रकट हुआ। అక్కడ కూడా యెహోవా దూతనగా అక్కడ దేవుడే అని అక్కడ క్లియర్ చేయబడ్డాడు. वहां पर यहोवा का दूत लिखा गया, तो वहां पर नोट में भी है खुद यहोवा। నేను యెహోవాని చూచి కూడా నేను బ్రతికిపోయాం మనం అంటాడు. वो कहते हैं कि हम यहोवा के देखकर भी हम जीवित हैं। మనోహ అంటాడు, నేను మనం యెహోవాని చూసి మనం బ్రతికిపోయాం. वो जो हम यहोवा को देखकर भी हम अभी जीवित ఆయన हैं। దూత ఎందుకు రాయబడ్డాడంటే उनका दूत उतरने का मतलब है ఆయన कि మనుషులాగా ప్రత్యక్షమయ్యేవాడు. वो जो मनुष्य के रूप में प्रकट होता था। పాత నిబంధన కాలంలో యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత ఇది. और पुराने नियम में यीशु मसीह का जो प्रकटीकरण है। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की హల్లెలూయా. महिमा हो। हालेलुया। యెహోవా ఈరే, यहोवा यीरे, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను యెహోవా చూచుకొనును. परमेश्वर ही होम बलि के लिए उस मेढ़े को देख लेगा। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। యేసు ప్రభు అంటాడు, यीशु मसीह कहता है, యోహాను సువార్త 10వ అధ్యాయం 11 వచనం 17 వచనం 18 వచనాల్లో, యోహన్నా सुसमाचार 10वां अध्याय 17 वचन నేను 18 वचन గొర్రెలకు में, మంచి కాపరిని. मैं जो है चरवा, अच्छा चरवा మంచి हूँ। కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. अपने भेड़ों के लिए अच्छा चरवा अपनी जान को देगा। 17వ వచనంలో, నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. 18వ వచనం, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు.
నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. హిందీలో కూడా చదువు. कोई उसे मुझसे छीनता नहीं, वरन मैं उसे आप ही देता हूँ। मुझे उसके उसके देने का भी अधिकार है और उसे फिर ले लेने का भी अधिकार है। यह आज्ञा मेरे पिता से मुझे मिली है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। యేసు ప్రభు అందుకొరకే ఆయన వచ్చాడు. यीशु मसीह ही इसीलिए आया। యెహోవా ఈరేగా ఆయన వచ్చాడు. यहोवा हीरे के रूप में आया పర్వతం మీద యెహోవా ఆయన చూచుకొనును, और पर्वत के ऊपर यहोवा देख గొర్రె लेगा, పిల్లను చూచుకొనును. उस मेमने को देख लेगा। ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు. वो ఆయన मेमने के रूप में आया। లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన इस వచ్చాడు. संसार के पाप को ढोने वाला परमेश्वर का मेमना। ఆయన యూదులు ఆయనను సిలువ వేయలేదు. यहूदी लोग उनको सूली पर नहीं चढ़ाए యూదా యాజకులు ప్రధాన యాజకులు ఆయన సిలువ వేయలేదు. और यहूदा के जो यूदा के याजक और प्रधान याजक उनको सूली पर नहीं चढ़ाए, ఆయన వేయలేరు. उनको नहीं चढ़ा పిలాతు सकते కూడా సిలువ వేయలేడు. और कोई भी उनको सूली पर चढ़ा नहीं దేవునికి सकता। మహిమ కలుగుగాక. परमेश्वर की महिमा हो। ఆయనను సిలువ వేయడానికి ఎవరి తరము కాదు. उनको सूली पर चढ़ाने के लिए किसी के बस में नहीं है। ఆయన మహిమ గల దేవుడు. वो महिमा से भरा हुआ ఆ परमेश्वर है। మహిమంతా విడిచిపెట్టి ఆయన రిక్తుడిగా వచ్చాడు. वो सारी महिमा को छोड़कर वो दीन बनकर आ गया। అప్పుడు కూడా పిలాతు అంటాడు, तब भी पिलातुस कहता है, నేను ఎవరినో తెలుసా, तुझे पता है कि मैं कौन हूँ? నిన్ను విడిపించగలను. तुझे मैं छुड़ा भी सकता हूँ। హల్లెలూయా. हालेलुया। ప్రభు అన్నాడు, प्रभु कहता है, నీవు నన్ను విడిపించలేవు. तू मुझे छुड़ा नहीं सकता, నీ విడిపించడానికి నీకు అధికారం లేదు. तुझे कोई अधिकार भी नहीं है मुझे ఒకవేళ छुड़ाने के నువ్వు लिए। సిలువ వేస్తేనే గాని, अगर तू मुझे सूली पर चढ़ाएगा भी, వేయాలనుకున్నా గాని अगर चढ़ाने का सोचा भी, వేయలేవు. नहीं चढ़ा सकते। నేను ఒక్క మాట చెప్తే చాలు. मैं अगर एक बात को कह दूं तो काफी है। 70 కోట్ల దేవదూతలు ఇప్పుడు ప్రత్యక్షమైపోతాయి. 70 करोड़ों दूत यहाँ पर आ जाएंगे। దేవునికి మహిమ కలుగును. परमेश्वर की महिमा हो। హల్లెలూయా. हालेलुया। ఆయన పిలవలేదు. लेकिन वो नहीं बुलाए। ఎందుకు పిలుస్తాడు ఆయన? क्यों बुलाएंगे? ఆయన రిక్తుడిగా వచ్చాడు. क्यों वो दीन बनकर మన आया? కోసం వచ్చాడు. हमारे लिए आया, మనల్ని విమోచించడానికి వచ్చాడు. हमें छुटकारा देने के लिए మన आया, స్థానములో ఆయన బలి అవడానికి వచ్చాడు. हमारे स्थान पर खुद बलि होने के लिए ఆయన आया। యెహోవా ఈరేగా మన మధ్యకి వచ్చి, वो यहोवा के हीरे के रूप में हमारे बीच पर आया। हालेलुया। యెహోవా ఈరే యేసయ్య. यहोवा हीरे जो खुद यीशु मसीह है। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। రెండవది, दूसरा, యెహోవా రఫాగా ఆయన వచ్చాడు. वो यहोवा के राफा के रूप में आया। ఆయన మనం బాగు చేయవాడిగా वो వచ్చాడు. हमें ठीक करने वाले के रूप में आया, మనల్ని हमें స్వస్థపరిచేవాడిగా चंगाई వచ్చాడు. देने के लिए आया। హల్లెలూయా. हालेलुया। యెహోవా రఫానగా యెహోవా బాగు చేయను. यहोवा का राफा का मतलब है कि सब कुछ ठीक करने वाला। యెహోవా నిన్ను స్వస్థపరచును. यहोवा तुम्हें चंगाई करेगा। నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. तुझे चंगाई करने वाला परमेश्वर यहोवा मैं ही हूँ। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। ఆయనే మనల్ని స్వస్థపరిచేవాడు. वही हमें चंगाई देने वाला है। ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు, वो देहधारी के रूप में जब आया। హల్లెలూయా. మత్తయి సువార్త हालेलुया। मत्ती सुसमाचार 9వ అధ్యాయం 25వ వచనంలో, 8वां अध्याय 25वां वचन। ఆయన జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. దేవునికి మహిమ కలుగును గాక. 9:25. माफ कीजिएगा, 9वां अध्याय 25वां वचन, मत्ती सुसमाचार। परंतु जब भीड़ निकाल दी गई तो उसने भीतर जाकर लड़की का हाथ पकड़ा और वह जी उठी। దేవునికి మహిమ కలుగును గాక. हालेलुया। परमेश्वर की महिमा हो। హల్లెలూయా. हालेलुया। ఆయన మనల్ని స్వస్థపరిచే యెహోవాగా ఆయన వచ్చాడు. वह हमें चंगाई देने के परमेश्वर के रूप में आया। మనల్ని స్వస్థపరిచే యెహోవాగా ఆయన వచ్చాడు. वह हमें चंगाई देने का यहोवा के रूप में आया। యెహోవా రఫా ఆయనే. यहोवा राफा वही है। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर के नाम की महिमा हो। ఆయన మన యెహోవా రఫా. वो हमारा यहोवा राफा ఆయన है। మనల్ని స్వస్థపరిచే యేసయ్య. वो हमें चंगाई देने वाले यीशु मसीह है। ఆమేన్. वो खुद है। హల్లెలూయా. हालेलुया। మూడవది, तीसरा, యెహోవా నిషి. यहोवा निशी।
యెహోవా మన విజయము, यहोवा हमारा विजय है, మన ధ్వజము, हमारा ध्वज है, हमारा మన विजय झंडा। है, हमारा जो जय जयकार దేవునికి करने वाला స్తోత్రం, परमेश्वर హల్లెలూయా। है। हालेलुया। ఎప్పుడైతే జెండా ఎత్తుతారో जब झंडा उठाएंगे, యుద్ధంలో जब जब तिरंगा जब झंडा उठाएंगे युद्ध में, విజయమైందని అర్థం। इसका मतलब है कि विजय हो गया। ఆయనే మన విజయం, वही हमारा विजय का झंडा है। యేసయ్యే మన విజయము। यीशु मसीह हमारा विजय है। అన్నిటిపైన మనకు విజయాన్ని అనుగ్రహించారు। सब कुछ के ऊपर हमें जय दिया है। ఆయన విజయం అనుగ్రహించి మనం ఎంతగానో ప్రేమించారు। वो हमें जय देकर हमें बहुत ही प्रेम ఆయన किया है। మనలను ప్రేమించడం ద్వారా మనకు విజయం కలిగింది। वो हमसे प्रेम रखने के कारण हमें जय मिला है। రోమా పత్రిక रोमियो की पत्री 8వ అధ్యాయం 8वां अध्याय 37వ వచనం చదువుకుందాం। 37 का वचन हम पढ़ेंगे। ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం। परंतु इन सब बातों में हम उसके द्वारा जिसने हमसे प्रेम किया है మనలను जयवंत, ప్రేమించిన వాని ద్వారా అన్నిటిలో మనం విజయం పొందుతున్నాం। जिसने हमसे प्रेम किया है सब में हम जयवंत होते हैं। అత్యధిక విజయం सब में विजय, సాధారణమైన విషయం एक కాదు। साधारण विजय नहीं, అత్యధిక విజయం। बहुत ही बड़ा ఈ विजय। విజయం ఎవరి ద్వారా కలిగింది? ये जयवंत कैसे हुआ? మనలను ప్రేమించు వాని ద్వారా। ये जय किसके द्वारा हुआ? हमसे जो प्रेम किया है उसके द्वारा। మనల్ని ప్రేమించున్న యేసయ్య ద్వారా। हमसे प्रेम रखे गए यीशु मसीह के द्वारा। మొదటి కొరింథీ 15వ అధ్యాయము 57వ వచనము చూద్దాం। पहला कुरिन्थी पत्री 15वां अध्याय 57वां वचन। అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా, ఇక్కడ క్లియర్ గా మనకు అర్థమవుతుంది, फिर प्रभु यीशु मसीह के द्वारा ही మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక। हमें जयवन देने वाले परमेश्वर का धन्यवाद हो। యెహోవా నిషికి మహిమ కలుగునుగాక। यहोवा निश्चय का ही महिमा हो। యెహోవా నిషికి మహిమ यहोवा కలుగునుగాక। निश्चय की ही महिमा हो। మనకు అత్యధిక విజయము కలుగజేస్తున్న దేవునికి మహిమ हमें కలుగునుగాక। बहुतायत का जयवन देने वाले परमेश्वर की महिमा हो। ఒకసారి దేవునికి స్తోత్రం एक बार చెల్లిద్దాం। हाथ उठाकर परमेश्वर की महिमा करेंगे। हालेलुया, हालेलुया, హల్లెలూయా। हालेलुया। దేవునికి మహిమ కలుగునుగాక। परमेश्वर की महिमा हो। నాలుగవది चौथा యెహోవా షాలోమ్। यहोवा शालोम, యెహోవా షాలోమ్, यहोवा शालोम, యెహోవా సమాధానకర్త, यहोवा शांति का राजकुमार, शांति देने वाला లేక परमेश्वर। యెహోవా మన శాంతి, यहोवा हमारी शांति है। యెహోవా మన సమాధానం। यहोवा ही हमारा समाधान है। దేవునికి మహిమ కలుగునుగాక। परमेश्वर की महिमा हो। యెహోవాయే మన సమాధానం। यहोवा ही हमारे समाधान और शांति है। शालोम है, షాలోమ్, शालोम, यहोवा शालोम, యెహోవా షాలోమ్। यहोवा शालोम। దేవునికి స్తోత్రం, హల్లెలూయా। परमेश्वर की स्तुति हो। हालेलुया। అధికంగా ఈ మాటను యూదులు చెప్తుంటారు। यहूदी लोग तो अधिकतर इसी बात को दोहराते हैं। షాలోమ్, शालोम, శాంతి, शांति, సమాధానం। समाधान। దేవునికి మహిమ కలుగునుగాక। परमेश्वर की महिमा हो। యేసయ్యే మనకు సమాధానం। यीशु मसीह ही हमारा समाधान और शांति है। ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం एफिसियों की पत्री दूसरा अध्याय 14వ వచనం చూద్దాం। 14 वचन को हम देखेंगे। ఆయన మన సమాధానమై ఉండి మనకును మీకును మాకును ఉండిన ఆ ద్వేషమును, అనగా అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత, తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసి, ఉభయులను ఏకం చేసి। क्योंकि वही हमारा मेल है जिसने दोनों को एक कर लिया और अलग करने वाली दीवार को जो बीच में थी ढा दिया, और अपने शरीर में बैर अर्थात व्यवस्था जिसकी आज्ञाएं
विधि की रीत प्रति मिटा दिया कि दोनों से अपने में एक नया मनुष्य उत्पन्न करके मेल करा दे। ఈ సమాధానము దేని నుండి కలిగినది? ये मेल मिलाप, ये शांति किसके द्वारा हुआ? సమాధానము ఎందుకు అవసరమైంది? क्यों मेल मिलाप की जरूरत थी? ద్వేషం ఎందుకు వచ్చింది? क्यों क्रोध उठा बीच में? విధి రూపకమైన ధర్మశాస్త్రం ఎందుకు అడ్డొచ్చింది? क्यों विधियों की रीति के अनुसार व्यवस्था क्यों बीच में आई? హల్లెలూయా! हालेलुया! మనలను ఉభయులను, हमारे अंग जो యూదులను అన్యజనులను ఏకం చేయవలసి వచ్చింది. और क्यों जो हमें और यहूदियों को एक करना पड़ा? అక్కడ ద్వేషం ఏర్పడింది. वहां पर क्रोध उत्पन्न हुआ। ఇక్కడ వ్రాయబడి ఉంది, यहाँ पर लिखा गया है, విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును व्यवस्था जिसकी आज्ञाएं विधि की रीति पर थी, యేసయ్య ఆయన శరీరం ముందు కొట్టివేశాడు. यीशु मसीह अपने देह के द्वारा उसको मिटा दिया। సిలువలో మేకులకు వేడాలగట్టబడిన ఆ శరీరం ద్వారా కొట్టివేయబడింది. और सूली पर उनके देह जो खीलों से ठोका गया, उनके द्वारा मिटा दिया गया। మధ్య గోడ ఉండేది. बीच में एक दीवार थी, ఉభయులకు ఏకమవడానికి అవకాశం वो లేదు. एक दूसरे को मिलने का कोई मौका नहीं था। ఒక ద్వేషం ఉండేది. एक क्रोध था बीच में। అన్య జనులు వీరు యూదులు, यह अन्य जाति है, वो जो यहूदी है। వీరు దేవుని జనులు, వీరు దేవునికి ఎరుగని ये జనులు. परमेश्वर का जन है, ये परमेश्वर रहित जन है। వారికి వీరికి పొత్తు ఉండేది కాదు. इनका और उनका कोई मेल नहीं था। అంతేకాదు ప్రియులారా, यही नहीं लोगों, ఈ లోకంలో కూడా ఒక ఎడబాటు అనేది ఉండేది. इस संसार में भी एक दूरी ఒక था, ఒక ఒక ద్వేషం అనేది ఉండేది. एक क्रोध था बीच में, ఉభయులకు మధ్య ఒక అడ్డుగోడ ఉండేది. एक आपस में जो है एक बीच की दीवार थी, దానిని యేసయ్య కొట్టివేశాడు. उसे जो है यीशु मसीह ने मिटा दिया। హెచ్చు తగ్గులన్నీ తీసివేశాడు. और ऊंचा और नीचा सबको मिटा दिया। అన్ని కలిపి ఆయన సిలువలో మేకులు కొట్టేశాడు. ये सबको मिलाकर जो है सूली पर कीलों से ठोक दिया। ఎక్కువ తక్కువ అనేది లేకుండా చేశాడు. ఆయన ना कोई बड़ा ना कोई छोटा, ऐसा ना होने के लिए ద్వేషాన్ని తీసివేశాడు. क्रोध को मिटा दिया సమాధానాన్ని और అనుగ్రహించాడు. जो मेल मिलाप और शांति दे दिया, శాంతిని और అనుగ్రహించాడు. शांति को दे दिया, ఒకరి ఒకరు సమాధాన పరుచుకున్నారు. और एक दूसरे का आपस में मिल गए। ఒకరు ఎక్కువ లేదు, ఒకరు తక్కువ ना లేదు. कोई बड़ा ना कोई छोटा। దేవుని స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। పౌలు అంటాడు, पौलुस कहता है, మరలా మీలో కొందరు ఈ అడ్డుగోడను మీరు పెడుతున్నారు. फिर से बीच पर तुम में से कुछ लोग इस बीच की दीवार को खड़ा कर रहे हैं। హెచ్చు తగ్గులు వచ్చినాయి అంటే గోడను మళ్ళా కడుతున్నారు. और बड़े छोटे का मतलब आ गया है कि इसका मतलब है कि बीच में दीवार को खड़ा किया है। యేసయ్య దేన్నైతే కూల్చివేశాడు, यीशु मसीह जिसको गिरा दिया, ढा दिया, ఆయన శరీరములో సిలువకు వేడాలు కొట్టాడు. उनके देह के द्वारा जो सूली पर कीलों से ठोका गया, ఆయన శరీరము మామూలుగా కాదు, उनका शरीर एक नॉर्मल नहीं, దుండి వేయబడ్డాడు. वो जो है जो हल की तरह जोता गया। అంత మూల్యం చెల్లిస్తేనే ఈ అడ్డుగోడ కూలిపోయింది. इतना बहुमूल्य मोल चुकाने पर भी जो है ये ఈ दीवार ద్వేషము ढाना తొలగిపోయింది. पड़ा। ఈ हालेलुया। ద్వేషము తొలగిపోయింది. ये क्रोध जो है मिट गया। హల్లెలూయా. हालेलुया। ఒకరు పెద్దవాడని, చిన్నవాడని, పెద్ద కేస్ట్ అని, చిన్న కేస్ట్ అని ఏమీ లేకుండా ఆయన అంత సమానంగా చేశాడు. और कोई बड़ा कोई छोटा नहीं, कोई बड़ा जात का है कोई छोटा जात का नहीं, ऐसा कुछ नहीं होने के लिए सब कुछ मिटा दिया। ఏ భేదము లేదు. कोई भेदभाव नहीं। క్రీస్తు యేసునందు ఉన్న వారికి, जो यीशु मसीह में है, హల్లెలూయా, हालेलुया, క్రీస్తు యేసునందు ఉన్న వారికి जो यीशु मसीह में है, ఈ సమాధానము, ఈ శాంతి, ये मेल मिलाप और ये शांति, వారి మధ్యలో ఎటువంటి అడ్డుగోడ లేదు. उनके बीच में कोई तरह का दीवार ఈ नहीं, అడ్డుగోడను ఆయన తొలగించి వేశాడు. क्योंकि वो बीच का दीवार को उन्होंने ढा दिया। కొలస్సీ 1:20 కూడా మనం చూద్దాం. कुलुस्सियों के पत्री पहला अध्याय అక్కడ 20 वचन में అపోస్తలుడైన పౌలు देखेंगे। గారు మరొక విషయాన్ని చెప్తున్నారు. यहाँ पर और एक विषय को भी कहता ఆయన है, శిలువ రక్తము చేత సంధి చేసి
उसके क्रूस पर बहाए हुए लहू के द्वारा मेल मिलाप कर कर ఆయన ద్వారా సమస్తమును सब कुछ उसके द्वारा, అవి భూలోకమందున్నవి అయినను वो चाहे पृथ्वी पर हो పరలోకమందున్నవి అయినను या चाहे स्वर्ग में हो, వాటన్నిటిని वो सारी वस्तुओं को ఆయన ద్వారా उसी के द्वारा, తనతో సమాధాన పరుచుకొనవలనని उसके द्वारा मेल मिलाप करने के लिए తండ్రికి ఇష్టమైంది. ये जो है पिता का इच्छा हुआ। आमीन। आमीन। అది పరలోకంలో గాని భూలోకంలో గాని या स्वर्ग में हो या पृथ्वी पर, తండ్రికి ఇష్టమైంది. वो परमेश्वर को पसंद था, సమాధాన పరుచుకున్నాడు ఆయన. वो अपने आप को मेल मिलाप कर लिया। క్రీస్తు యేసునందున్న వారికి जो यीशु मसीह में है, నువ్వు భూమి మీద ఉన్నా या तू अगर पृथ्वी पर है పరలోకంలో ఉన్నా या स्वर्ग में है, నీకొకటే అధికారం, तुझे एक ही अधिकार है, నీకొకటే ఆశీర్వాదం. तुझे एक ही आशीष है, ఎందుకంటే తండ్రికి ఇష్టమైంది అది. क्योंकि वो परमेश्वर को भाता गया, మనలను ఆయన ఆశీర్వదించేశాడు. वो हमें आशीष दे दिया। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। ఆయన శిలువ రక్తము ద్వారా ఆయన సంధి చేశాడు. वो अपने सूली के लहू के द्वारा हमें मिला दिया, సమాధాన పరుచుకున్నాడు. वो जो मेल मिलाप कर दिया, పరలోకం భూలోకాన్ని ఒకటి చేసేసాడు. और स्वर्ग और पृथ्वी को एक कर दिया। ఎవరికి? किसके लिए? క్రీస్తు యేసునందు ఉన్నవారి. और जो यीशु मसीह में है उनके लिए। ఆమేన్. आमीन। క్రీస్తు యేసునందు ఉన్నవారి. जो यीशु मसीह में है उसके लिए। ఈ మాట జ్ఞాపకించుకోండి. క్రీస్తు యేసునందు ఉన్నవారి. इस बात को स्मरण रखिएगा, याद रखिएगा, जो यीशु मसीह में है उसके लिए। క్రీస్తు యేసునందు లేని వారికి కాదు. जो यीशु मसीह में नहीं है उसके लिए नहीं। పరలోకం భూలోకం దేవుడు ఒకటి చేశాడు. स्वर्ग और पृथ्वी को परमेश्वर ने एक कर दिया। మనకు పరలోకానికి బాట ఏర్పడింది. हमें परमेश्वर स्वर्ग के लिए एक रास्ता खुल गया। నేనే మార్గం అన్నాడు. मैं ही मार्ग हूं करके कहा, ఆయన ద్వారా మార్గం ఏర్పడింది. उनके द्वारा एक रास्ता निकल गया। हालेलुया। हालेलुया। ఆయన ద్వారా నిచ్చెన ఏర్పడింది. उनके द्वारा एक सीढ़ी बन गई। ఈ నిచ్చెన గురించి యాకోబు దర్శనం చూశాడు. इस सीढ़ी के बारे में ही याकूब ने दर्शन देखा। దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నాయంట. और वो कह रहा है कि स्वर्गदूत चढ़ रहे हैं और उतर रहे हैं। హల్లెలూయా. हालेलुया। ఈ నిచ్చెన యేసయ్యే. ఈ నిచ్చెన ये जो सीढ़ी जो है खुद यीशु मसीह खुद है। క్రీస్తు యేసులో ఎవరైతే ఉంటారో जो यीशु मसीह में रहते हैं ఆయన ద్వారా వెళ్ళిపోతారు. उनके द्वारा चले जाएंगे। భూమి మీద ఉన్న పరలోకంలో ఉన్న క్రీస్తు యేసునందే ఉన్నారు. और स्वर्ग में हो या पृथ्वी पर हो, यीशु मसीह में जो रहते हैं उसी के लिए। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। అసలు విషయానికి వద్దాం. एक प्रमुख जो असल विषय में आएंगे। షమ్మా. यहोवा शम्मा। ఆమేన్. आमीन। ఆయన ఉండే స్థలము. वो रहने वाला स्थान। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। ఆయన ఉండే స్థలము. वो रहने वाला स्थान। మత్తయి 1:23. मत्ती सुसमाचार पहला अध्याय 23 वचन। యెహోవా ఉండే స్థలం. यहोवा रहने वाला स्थान। ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టింది. उनको जो है इम्मानुएल नाम रखा जाएगा। ఇమ్మానుయేలు అనగా इम्मानुएल का मतलब है దేవుడు మనతోడు. परमेश्वर हमारे साथ। దేవుడు మనతో ఉంటాడు. परमेश्वर हमारे साथ रहता है। ప్రభు ఆయన ఆరోహణమయ్యేటప్పుడు చెప్పాడు. परमेश्वर जब उठा लिया गया तब कहा, ఇదిగో యుగ సమాప్తి పర్యంతం వరకు देख मैं इस युग के अंत तक సదాకాలము हमेशा के लिए మీతో కూడా ఉన్నానని చెప్పాను. मैं तुम्हारे संग रहता हूँ करके कहा। ఉన్నాను అని చెప్పాను. वहां पर रहता हूँ करके कहा। ఉంటాను అని చెప్పలేదు. मैं रहूंगा करके नहीं कहा। మీతో కూడా ఉన్నాను. मैं तुम्हारे साथ हूँ। ఆయన మనతో ఉన్నారు. वो हमारे साथ है। ఆయన ఇమ్మానుయేలుగా ఉన్నారు. वो इम्मानुएल के रूप में है। యెహోవా షమ్మాగా ఉన్నారు. यहोवा शम्मा के रूप में है। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। యెహోవా షమ్మా ఎక్కడ ఉంటారు? यहोवा शम्मा कहाँ रहता है? దేవుని స్తోత్రం. हालेलुया। మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, तुम परमेश्वर का मंदिर होकर దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారనియో परमेश्वर की आत्मा तुम्हें वास करता है कर మీరు ఎరుగరా? क्या तुम नहीं जानते? దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। మనము దేవుని ఆలయమై ఉన్నాము. हम परमेश्वर के मंदिर है। దేవుని ఆత్మ మనలో परमेश्वर की నివసించుచున్నది. आत्मा हम में वास करता है। మనము యెహోవా షమ్మాగా ఉన్నాము. हम यहोवा शम्मा के रूप में हैं। గ్లోరిఫై యువర్ నేమ్. హల్లెలూయా. परमेश्वर के नाम की महिमा हो। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर के नाम की महिमा हो। యెహోవా మందిరముగా మన
మనమున్నాము. यहोवा के मंदिर के रूप में ఆయన है। ఉండే స్థలముగా ఉన్నాము. वो हम में रहने के स्थान पर है हम। ఆయన నివాసం ఉండే మందిరముగా ఉన్నాము. वो निवास स्थान पर है हम। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर के नाम की महिमा हो। చూడండి 2వ కొరింథీ పత్రిక दूसरा कोरिन्थियों की पत्री 6వ అధ్యాయం 6ठा अध्याय 2వ కొరింథీ పత్రిక दूसरा कोरिन्थियों की पत्री 6ठा अध्याय 18 నుంచి కింద చదువుకుందాం. 18वें वचन से पढ़ेंगे। నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలై యుందురు. వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు ప్రభు చెప్పుచున్నాడు. సెలవిస్తున్నాడు. ఇందులో కూడా చదువుకుందాం. मैं उनमें बसूंगा और उनमें चला फिरा करूंगा और मैं उनका परमेश्वर होऊंगा और वे मेरे लोग होंगे। इसलिए प्रभु कहता है उनके बीच से निकलो और अलग रहो और अशुद्ध वस्तु को मत छुओ तो मैं तुम्हें ग्रहण करूंगा। ఆయన మనలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. वो हमारे अंदर रहने के लिए इच्छा रखता నేను है। వారిలో ఉంటానని చెప్తున్నాడు. वो मैं उनमें रहूंगा करके నేను कहता వారిలో है। సంచరింతును, मैं उनमें चला फिरा करूंगा करके कहता है। నివసింతాను, సంచరింతాను. मैं निवास भी करूंगा और चला फिरा करूंगा। హల్లెలూయా. हालेलुया। యెహోవా షమ్మాలో నేను ఉంటాను. यहोवा शम्मा में मैं रहूंगा। ప్రియమైన దేవుని బిడ్డలారా, परमेश्वर के लोगों, మనము యెహోవా షమ్మాగా ఉన్నాం. हम जो है यहोवा शम्मा के रूप में है। దేవుని నివాస స్థలముగా ఉన్నాం. हम जो है परमेश्वर के निवास स्थान है। ఆయన మహిమ గల స్థలాన్ని విడిచిపెట్టి उनका महिमा से भरा हुआ स्थान को छोड़कर ఆయన ఇక్కడికి వచ్చారు. ఆయన वो यहाँ पर आया మనలో నివాసం ఉండాలని हमारे अंदर वास करने के लिए। ఆయన ఇష్టపడుతున్నాడు. वो इच्छा रखता है నేను వారిలో నివసింతును, मैं उनमें बसा करूंगा, నేను వారిలో నివాసముందును, मैं उनमें बसूंगा, నేను వారి దేవుడనయుందును, मैं उनका परमेश्वर हूँगा, వారు నా ప్రజలయుందురు. वह मेरे लोग होंगे। మనము ఆయన దేవుడు, ఆయన ప్రజలం. ప్రియులారా, हम जो है उनके लोग हैं, परमेश्वर के जन। ఆయన మన దేవుడు. वह हमारा परमेश्वर है। యెహోవాయే మన దేవుడు. यहोवा ही हमारा परमेश्वर है। हालेलुया। हालेलुया। యెహోవాయే మన దేవుడు. यहोवा ही हमारा परमेश्वर యెహోవాయే है। షమ్మా. यहोवा ही शम्मा है ఆయన हमारा। షమ్మాగా వచ్చారు. ఆయన वो शम्मा के रूप में आया। యేసు ప్రభు షమ్మాగా ఈ లోకానికి వచ్చారు. यीशु मसीह शम्मा के रूप में आया। ఆయన ఇమ్మానుయేలుగా వచ్చారు. वो ఆయన इम्मानुएल के रूप में आया। సదాకాలము మనతో కూడా ఉండడానికి వచ్చారు. ఆయన हमेशा के लिए हमारे अंदर हमारे साथ रहने के लिए आया। సదాకాలం మనతో ఉండడానికి, सदा काल तक हमारे साथ रहने के लिए మన మధ్యలోకి వచ్చారు. हमारे बीच में आया, మనలోకి వచ్చారు. हमारे अंदर आया। నేను మీలో సంచరించును, मैं उनमें चला फिरा మీలో करूंगा, నివసించును. मैं तुम्हें बसूंगा। అయితే ఒక షరతు ఉంది. ఆయన और लेकिन एक शर्त है उनका, ఒక షరతు ఉంది. लेकिन उनका एक शर्त है, షరతు ఉంది. उनका एक शर्त ఆ है। షరతును మనం పాటిస్తే अगर उनके शर्त को अगर हम पूरा करेंगे మనం ఆస్వాదించబడతాం. हम आशीष पाएंगे। ఆయన మనలో నివాసం वो ఉంటాడు. हमारे अंदर वास करेगा। కావున इसलिए మీరు వారి మధ్య నుండి బయలువెడలి, तुम उनके बीच से निकलकर, వారి మధ్య నుండి బయలువెడలి उनके बीच से निकलकर ప్రత్యేకంగా ఉండుడి, ప్రత్యేకముగా ఉండండి. अलग रहो। అపవిత్రమైన దాన్ని అన్య జనులతో మీరు విజ్జోడుగా ఉండకండి. अन्य जातियों के साथ मिलकर मत रहो, వారితో స్నేహం చేయకండి. उनके साथ स्नेह मत करो। అన్య జనులు చేసినట్టుగా మీరు చేయకండి. अन्य जाति जैसे करते हैं वैसा मत మీరు करो। ప్రత్యేకముగా तुम ఉండండి. अलग रहो। అపవిత్రమైనది ఏది మీరు ముట్టకండి. जो भी अपवित्र है उसको मत छुओ। అపవిత్రమైనది ఏది మీరు నోట్లో వేసుకోకండి. जो भी अपवित्र है अपने मुंह में मत डालो, మీ కడుపులో వేసుకోకండి. अपने पेट पर मत डालो, మీ కంట్లో వేసుకోకండి. अपने आंख पर मत మీ डालो, చేతితో ముట్టకండి. आपके हाथ से मत छुओ, మీ కాళ్ళను అక్కడ ना వెళ్ళనివ్వకండి. अपने पांव को वहां पर जाने मत మీ दो, చెవులతో కూడా వినకండి. ना इन कान से सुनो। హల్లెలూయా. हालेलुया। అపవిత్రమైనది ఏది अपवित्र जो भी है ముట్టకూడని ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు. मत छुओ करके परमेश्वर आज्ञा देता है। హల్లెలూయా. हालेलुया।
హల్లెలూయా. हालेलुया। ముట్టగడని ప్రభువు చెప్పుచున్నాడు. उनको छू मत करके प्रभु खुद कहता है, మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, फिर मैं तुम्हें अपनाऊंगा, మీకు తండ్రినయ్యుందును, मैं तुम्हारे पिता होऊंगा, మీరు నాకు కుమారును కుమార్తెలునయ్యుందురు. तुम मेरे बेटे और बेटियां होंगे। దేవునికి మహిమ కలుగును. परमेश्वर की महिमा हो। పరిశుద్ధాత్మ దేవుడు पवित्र आत्मा परमेश्वर కుమారులను గురించి రాసినప్పుడు जब पुत्रों के बारे में लिखा गया, కుమార్తెలను గురించి కూడా రాయించాడు. पुत्रियों के बारे में भी మీరు लिखा నాకు गया, కుమారులు అవుతారు, तू उनके पुत्र होंगे మీరు నాకు కుమారులుగా और ఉంటారు, पुत्रियां भी होंगे, కుమార్తెలుగా ఉంటారు. और बेटे और बेटियां भी होंगे। हालेलुया। हालेलुया। హల్లెలూయా. हालेलुया। మీరు యెహోవా షమ్మాగా మారాలి. तू यहोवा के तुम लोग जो है यहोवा के शम्मा के रूप में बदलना है। हालेलुया। हालेलुया। ఆయన షమ్మాగా వచ్చారు. ఆయన वो शम्मा के रूप में आया, మన షమ్మాగా మార్చేశారు. ఆయన. हमें शम्मा के रूप में बदल दिया। हालेलुया। हालेलुया। ఆయన యెహోవా షమ్మాగా वो వచ్చారు. यहोवा का शम्मा के रूप में आया। యేసయ్య యెహోవా షమ్మాగా వచ్చారు. ये यीशु मसीह यहोवा का शम्मा के द्वारा ఆయన आया। ఇమ్మానుయేలుగా వచ్చారు. ఆయన. वो इम्मानुएल के रूप में आया, మన మధ్యలో ఉండడానికి వచ్చారు. ఆయన. हमारे बीच में रहने के लिए మనలో आया, ఉండడానికి వచ్చారు. हमारे अंदर रहने के लिए आया, మనల్ని షమ్మాగా మార్చేశారు. और हमें यहोवा शम्मा के रूप में ఆమేన్. बदल दिया। దేవునికి आमीन। స్తోత్రం చెల్లిందా. परमेश्वर की स्तुति करेंगे। हालेलुया। हालेलुया। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की ही महिमा हो। హల్లెలూయా. హల్లెలూయా. దేవాది దేవుడే మహిమ కలుగును గాక. परमेश्वर గొప్ప దేవుడా మీకు వందనాలు महान చెల్లించుకుంటున్నాను. परमेश्वर की महिमा ఓ हो। ప్రియా యేసయ్య మీకే మహిమ. है प्रभु यीशु मसीह आपकी మమ్మల్ని महिमा ఎంతగా हो। ప్రేమించావు నాయనా. నీ तुम స్తోత్రం. हमसे कितना प्रेम रखता है प्रभु, ఎందుకు పనికిరాని మమ్మలను कोई काम के नहीं निकम्मे ప్రభువా हैं। నీ స్తోత్రము తండ్రి. प्रभु आपकी महिमा हो। మీరు నివాసం ఉండేటువంటి ప్రభువా प्रभु आप हम में जो वास करते हैं प्रभु, మందిరముగా మార్చేశావు. आप जो एक मंदिर के रूप में हमें बदल మందిరముగా दिया, మార్చేశావు. एक मंदिर के रूप में बदल दिया। ఎజెకీయేలు చూసిన దర్శనంలో కూర్చున్న మందిరం లాగా और परमेश्वर जो ఆ పరలోకంలో ఉన్న మందిరాన్ని ఎజెకీయేలు దర్శనం చూశాడు. वो स्वर्ग में जो वो मंदिर है, वो एजेकियल ने दर्शन में देखा। ఆ మందిరానికి ఏ పేరు పెట్టాడు? वो मंदिर को जो नाम रखा, హల్లెలూయా. हालेलुया, యెహోవా షమ్మా. यहोवा शम्मा। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। హల్లెలూయా. ఆ మందిరంగా మళ్ళీ మార్చేశాడు. परमेश्वर उनके मंदिर के रूप में बदल ఎంత दिया। గొప్ప ఆధిక్యత ప్రియులారా. कितना बड़ा सौभाग्य की बात है लोगों। యేసుక్రీస్తు ద్వారా మనకు జయం అనుగ్రహించున్న దేవునికి యుగ యుగములు మహిమ यीशु मसीह के కలుగును. द्वारा हमें जीवन देने वाले परमेश्वर को युगान युग अनंत काल तक महिमा और स्तुति हो। మన వినికిడిలో ప్రభు ఆశీర్వదించి దీవించును గాక. परमेश्वर ये वचन सारे सुनने वाले के ऊपर आशीष और बढ़ोतरी करे। హల్లెలూయా. हालेलुया। యెహోవా షాలోమ్. यहोवा शालोम, యెహోవా షాలోమ్. यहोवा शालोम, యెహోవా షాలోమ్. यहोवा शालोम, యెహోవా నిషి. यहोवा निशी, యెహోవా నిషి. यहोवा निशी, యెహోవా సిద్కెను. यहोवा सिद्के, యెహోవా షమ్మా. यहोवा शम्मा, యెహోవా ఈరే. यहोवा ईरे। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की ही महिमा हो। హల్లెలూయా. हालेलुया। మనలా మార్చును గాక. उसी तरह बदल डाले దేవుడి మధ్యాహ్న కాల సమయంలో परमेश्वर इस दोपहर के समय ఈ पर వాక్యములన్నీ ये सारे మన वचन వెనుకడిలో हमें सुनने वाले को ऊपर, అబడియన్ రివైవల్ మినిస్ట్రీ పరిచర్యలో इस एबेडेंट रिवाइवल मिनिस्ट्री के తన सेवकाई के ऊपर, కుమారులలో और उनके पुत्रों के తన ऊपर, కుమార్తెలలో उनके पुत्रियों के ऊपर వాక్యములన్నీ ये सारे वचन నెరవేరును గాక. पूरा हो जाए। దేవుడి వాక్యములు ఆశీర్వదించి దీవించును గాక. परमेश्वर इस वचन को आशीष करे। ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యం వరకు దేవుని సేవకురాలు ప్రార్థించిన తర్వాత మనము